ముంబైలో వడపావ్ అంటే ఎంత ఫేమసో అందరికీ తెలుసు కదా! నేను అక్కడే నేర్చుకున్నాను. నేర్చుకొని కూడా దాదాపు ఒక 15 ఇయర్స్ అయిపోయింది. మీరు కూడా నిజంగా రియల్ టేస్ట్ వడపావ్ చేయాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పినట్టుగా చేశానంటే మీకు యాజ్ టీజ్‌గా సేమ్ టేస్ట్ అయితే వస్తుంది. స్పైసీ మిర్చిని నేను 6 తీసుకున్నాను. పేస్ట్ చేసి ఇలా చేశాను. మీరు కారం ఎంత తినగలిగితే అంత తీసేసుకోండి. ఆల్రెడీ నేను 4 ఆలూని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కొంచెం ఉప్పు వేసి ఉడికించి తొక్క తీసి స్మాష్ చేసి పెట్టుకున్నాను. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా తీసుకున్నాను. వడపావ్ టేస్టీగా ఉండాలంటే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మీరైతే కరివేపాకు అలాగే కొత్తిమీర ఖచ్చితంగా అయితే వేయండి. కొన్ని ఇంగ్రీడియంట్స్తో చాలా తొందరగా అయిపోతుంది వడపావ్. కడాయి హీట్ అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ మాత్రమే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకుందాం. జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాం. జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు మాడిపోకుండా బాగా వేగిన తర్వాత మీరు కారం ఎంత తినగలిగితే అంత పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది వడపావ్ అనేది. లో ఫ్లేమ్లోనే మొత్తం కూడా వేయించుకోవాలి. మీకు ఒకవేళ కారం కానీ ఉప్పు కానీ కొంచెం తక్కువ అనిపిస్తే లాస్ట్లో కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు ఆలు మిక్స్ చేసుకునేటప్పుడు. పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ అయితే మనకు సరిపోతుంది. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే మాడిపోకుండా మనము వేయించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను. ఒకవేళ నేను ఇందాక చెప్పినట్టుగా మొత్తం ఆలు మిక్స్ చేసిన తర్వాత ఉప్పు టేస్ట్ చేయండి. ఉప్పు కానీ కారం కానీ టేస్ట్ చేయండి. ఒకవేళ సరిపోకుంటే మీరు అప్పుడు కూడా మిక్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే పసుపు పావు టీ స్పూన్ వేసేసుకుంటున్నాను. వేసుకొని కూడా ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత నేను పూర్తిగా కంప్లీట్గా గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత నేను కొత్తిమీర ఆలు రెండు ఒకటేసారి వేసి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాను. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఆలుని ఉడికించిన తర్వాత వేడి నీళ్ళు ఏదైతే ఉంటాయో ఆలు ఉడికించిన తర్వాత అవి పూర్తిగా వంపేసేయండి. ఒక చుక్క కూడా లేకుండా జాగ్రత్త పడండి. వాటంతకి అవే ఆలు చల్లారిన తర్వాత మీరు తొక్క తీసి మ్యాష్ చేసి పెట్టుకోండి. అప్పుడే మీకు కరెక్ట్గా ఈ కర్రీ అనేది స్టఫింగ్లోకి సెట్ అయిపోతుంది. వడపావులోకి ఆలు కర్రీ మనకు లూజ్గా ఉండకుండా ముద్దలాగా బాగా గట్టిగా ఉండాలన్నమాట. అయినా కూడా మీరు కర్రీ చేసిన తర్వాత లూజ్గా ఉన్నట్టయితే మీరు ఏం చేస్తారంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో ఉంచినట్టయితే గట్టిపడుతుంది. అప్పుడు మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆలు కర్రీ ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి. అన్నీ కూడా నేను చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉండలు మనం బజ్జీలాగా వేయాలంటే శనగపిండి తడుపుకోవాలి కదా, అందుకోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో 1 కప్పు శనగపిండి అయితే తీసుకుంటున్నాను. మీరు క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి, ఎంత కావాలో అంత. శనగపిండిలో పావు టీ స్పూన్ వంట సోడా అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. గుర్తుంచుకోండి, మనం కర్రీలో కూడా ఆలు కర్రీలో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి వేసేసుకోండి. అన్నీ కూడా ఒకసారి కలుపుకుందాం. ఇక్కడ ఇష్టమైతే మీరు టేస్ట్ కోసం పావు టీ స్పూన్ వాము కూడా క్రష్ చేసి వేసుకోవచ్చు. శనగపిండి మొత్తం తడిపిన తర్వాత నేను ఆలు బౌల్స్ని ఎలా స్పూన్తో వేస్తున్నానో ఒకసారి చూడండి. ఇలా వేసినట్టయితే మనకు నీట్గా వస్తుంది. ఇలా అన్నీ కూడా స్పూన్తో ఒక్కొక్కటి వేసేసుకుందాం. ఇలా వేసుకున్నట్టయితే మన చేతులు కూడా నీట్గా ఉంటాయి. మన చేతులు కూడా పిండి పిండి అవ్వకుండా బాగుంటుంది కాబట్టి స్పూన్తో అయితే కరెక్ట్గా షేప్ కూడా వస్తుంది. ఇలాగే వేసేసుకోండి. ఎక్కడైనా నేను బయటికి వెళ్ళినప్పుడు లేదంటే రెస్టారెంట్లో లేదంటే రోడ్ల మీద ఫుట్పాత్ ఉంటుంది కదా, అక్కడ బండల మీద కానీ ఫుడ్ తీసుకున్నప్పుడు నాకు బాగా నచ్చితే నేను వాళ్ళను ఖచ్చితంగా రిక్వెస్ట్ చేసి అడిగి మరీ నేర్చుకుంటాను. ఇదొక అలవాటు అయితే ఉంది నాకు. హైదరాబాద్లో నాకు ఎప్పుడూ కూడా నాకైతే నేను పర్టికులర్గా నాకు చెప్తున్నాను, ఇటువంటి టేస్ట్ అయితే నాకు బయట ఎక్కడా కూడా వడపావ్ దొరకలేదు. ఒకసారి నేను జొమాటోలో ఆర్డర్ చేశాను. 2 వడపావులకి 90 రూపీస్ అంట. దానికి తగ్గట్టుగా టేస్ట్ ఉంది అని అంటే అది కూడా లేదు. అసలు వాళ్ళకి రివ్యూ కూడా నేను ఒకటి స్టార్ ఇచ్చాను. అసలు నాకు అనిపించింది, అరే జస్ట్ 90 రూపీస్ 2 వడపావులకి ఎక్కువే అమౌంట్ అయితే, కనీసం టేస్ట్ అన్నా ఉంది అంటే అది కూడా లేదు అని చెప్పేసి నాకు అనిపించింది. నేను ఎప్పుడైనా సరే ఇంట్లోనే చేసేసుకుంటాను, బయట దొరకదు సరిగా కాబట్టి. హైదరాబాద్లో బెస్ట్ వడపావ్ మీకు తెలిసినట్టయితే కమెంట్లో మెన్షన్ చేయండి. నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను అక్కడికి వెళ్ళి. వడపావ్లోకి ఫ్రై చేసిన మిర్చి అలాగే కొబ్బరి కారం పొడి
చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. నేనైతే అందుకోసమని మిర్చిని నేను ఆల్రెడీ వాష్ చేసి డ్రై చేసి మిర్చికి లాస్ట్లో చివర్లు ఉంటాయి కదా, అవి కట్ చేసి పూర్తిగా నేను గ్యాస్ అయితే ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన గ్యాస్లోనే ఆయిల్లో నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫ్రై చేసిన మిర్చి పైన కొంచెం మనము ఉప్పు అయితే స్ప్రింకిల్ చేసేసుకుందాం. మిర్చి ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే ఆయిల్ చిట్లుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి. ఆల్రెడీ నేను కొబ్బరి కారం పొడి చేసినదే ఇది, మీకు ఎలా చేయాలో చెప్తాను. ఇంట్లో ఉండే కారం పొడిలోనే మనము కొబ్బరి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర కూడా వేసి అండ్ మీరు కారం ఉప్పు రుచికి తగినంత చూసి వేసుకొని ఇలా పొడి కట్టి పక్కన ఉంచుకుందాం. ఈ ముంబై పావు మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా కిరాణా షాప్లో కూడా మీకు షాప్ వాళ్ళకి చెప్పి వెండర్ వచ్చినప్పుడు మాకు కొంచెం చెప్పండి ఇలా పావు కావాలి అంటే, మీరు రేపు చేసుకోవాలంటే ఈరోజే వాళ్ళకి చెప్పి పెడితే వాళ్ళు తెచ్చి ఇస్తారు. అలా కూడా తెచ్చుకోవచ్చు. జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి మనకు 25 రూపీసే. ముంబైలో అయితే ఇది ఈజీగా దొరుకుతుంది. పావు అయితే చాలా తక్కువ రేటు కూడా ఉంటుంది. నార్మల్గా మార్నింగ్ ఈవినింగ్ 2 టైంలో కూడా ఈ పావు అనేది సైకిల్ మీద పెట్టుకొని వీధుల్లో తిరుగుతుంటారు. మనం ఎప్పుడైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు చేసుకోవటమే. పావుని ఇలా కట్ చేసుకోవాలి, పూర్తిగా కట్ చేయొద్దు, కొంచెం ఇలా కట్ చేసేసుకొని ఇలా విడదీసేసుకోవాలి. కట్ చేసిన పావులో వడను పెట్టేసి మనం లైట్గా మనకు కావాల్సినంత కొబ్బరి పొడిలో డిప్ చేసుకొని తింటూ మిర్చిని టేస్ట్ చేస్తూ వడపావుని ఎంజాయ్ చేసి తింటే ఎంత బాగుంటుందండి. రియల్గా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది కదా. డెఫినెట్గా మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్, బీ కూల్, స్టే హ్యాపీ.